రాజకీయాలంటేనే ఎప్పుడేమైతుందో తెలియదు. ఇయాల మన హవా నడిస్తే రేపు ఇంకొకళ్ళ హవా నడుస్తుంది. దోదిన్క మేళ అంటుంటారు కదా, అగో అట్లుంటుంది వ్యవహారం. గిట్లనే ఒకప్పుడు రాజకీయాలలో మస్తు ఇలాయించిన పాత లీడర్లు ఇప్పుడు కొత్తోళ్ళు వచ్చుడుతోని వెనకబడ్డారు. ఎక్కడికి పోయినా సరే మాదేం నడుస్తలేదు అని నారాజు అవుతున్నారు. ఇగో గీ ముచ్చట చూడుర్రి. ముచ్చట్లకు పోయే ముందుగాల ఇగో ఈ ముచ్చట ఒకసారి చూడుర్రే. స్టాక్ పాయింట్ మాత్రం ఒకటి చెప్పండి. మీరు వచ్చినందుకు మన జగిత్యాలకు ఒక స్టాక్ పాయింట్ పెట్టేయండి. మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజ్యం వేలుండి మీరు స్టాక్ పాయింట్ పెట్టి అని అడిగిన ముచ్చట మంచిగానే ఉన్నది కానీ గా ఆగిరి ముచ్చట్నే మళ్ళోసారి చూడుర్రే. మీ పని మీరు మా పని అయిపోయి మా పార్టీ అయిపోయింది. రాజ్యం వేలుండి మీరు కాదన్నట్టు మా పని అయిపోయింది, ఇక పోన్రి రాజ్యం వేలుకో పోన్రి అని అదో రకంగానే అన్నాడు సారు. ఈ ముచ్చట చూసినాకనే పెద్ద మనిషి ఏ పాటో గట్టిగానే నారాజైండు కదా అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. మంత్రి పొంగులేటి సారు జగిత్యాలలో ఏం నడుస్తుంది, పార్టీ వ్యవహారం ఎట్టెట్టుంది అని ఓ మీటింగ్ పెట్టుకొని పోయిండు. ఇక మంత్రి సార్ వస్తున్నాడంటే ఆల్చెల్ చిన్నగా ఉంటుందా, ఊరంతా ర్యాలీ తీసిండ్రు. అందులో జీవన్ రెడ్డి సారు కూడా ఓ బండి ఎక్కి తిరిగిండు. ఆఖరికి మంత్రిని కలెక్టర్ ఆఫీస్ దాకా సాగనంపి సమస్యల పత్రం చేతిలో పెట్టేదాకా మంచిగానే ఉన్నాడు. కానీ ఆఖరికి ఇక పోయొస్తామని పోతుంటేనే గిట్లా మా పని అయిపోయింది మీరు రాజ్యం వేలుకోపోన్రే అన్నాడు. ఇక ఇప్పుడు గీ ముచ్చట చుట్టే తిరుగుతాంది కథ అంతా. మొన్న దావకాండ్ల మంత్రి దామన్న పోయినప్పుడు సలసలగానే ఉన్నాడు. ఇక ఇప్పుడు పొంగిలేటి సారు పోయినప్పుడే పెద్ద మనిషి ఎందుకు నారాజైండు అబ్బా అనుకుంటారట చాలా మంది. సారు చెయ్యి పార్టీల పెద్ద లీడరే అయినా ఇప్పుడు ఎసోంటి అధికారిక హోదా లేదాయే. అందుకే మంత్రి సార్లు వచ్చినప్పుడు ఆ మీటింగ్లకు పోయేటట్టు లేదట. మీదికేంచి ఎమ్మెల్యేతోని సారుకు సింటం పడతలేదు, ఆయన కూడా మంత్రి మీటింగ్కు పోయిండు. అట్లా అన్నిటి మీద కోపం గిట్టెళ్ళ తీసిండు కావచ్చు అనుకుంటారట ఇంగింతమంది. మీదికేంచి ఎమ్మెల్యే కోటాలే ఎమ్మెల్సీ ఇస్తారు అనుకుంటే ఇయ్యలేదట. పార్టీ తరఫుకేంచి వేరే పోస్ట్ ఏమని ఇస్తారేమో అనుకుంటే అట్లా కూడా ఇస్తలేరు అని పెద్ద మనిషి మనసులో పెట్టుకున్నాడని అనుకుంటారట. అందుకే మీరు రాజ్యం వేలుకోపోయినరి అన్నాడు కావచ్చు అని అనుకుంటారు. మరి పెద్ద మనిషిని చెయ్యి పార్టీ వాళ్ళు ఎట్ట సలహా చేస్తారో ఏం చేస్తారో చూడాలి.